ఆకాష్ బాగుంటే మమ్మల్ని చూసుకోవడానికి మిస్సమ్మ ఇంటికి వచ్చేది. ఆకాష్ ఫోన్ చేసి మాతో మాట్లాడేవాడు. నిజం చెప్పండి అంకుల్, ఆకాష్ అన్నయ్యకి ఏం కాదు కదా? సేఫ్గా ఇంటికి వస్తాడు కదా? చెప్పు రాథోడ్, ఆకాష్ ఇంకా ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడు? ఎప్పుడు ఇంటికి వస్తాడు? వస్తాడు బాబు, త్వరలోనే ఆకాష్ బాబు వస్తాడు. ఆకాష్ బాబుకి ఏం కాదు. డాడీ మిస్ అమ్మ అక్కడే ఉన్నారు కదా, ఏం కాదు. అమ్మకి జరిగినట్టు ఆకాష్కి జరుగుతుందేమో అని భయమేస్తుంది రాథోడ్. అమ్మని పోగొట్టుకున్నాం, ఆకాష్ని కూడా పోగొట్టుకోలేం రాథోడ్. ఆకాష్ అన్నయ్య కావాలి అంకుల్. భయపడకండమ్మా, మనకేమైనా కావాలి అంటే దేవుణ్ణి అడగాలని అమ్మ చెప్పింది కదా. మనం కోరుకుంటే దేవుడు సాయం చేస్తాడు. రండి, ఆకాష్ బాబు క్షేమంగా తిరిగి రావాలని దేవుణ్ణి వేడుకుందాం. రండి. భోంచేయకుండా దేవుడి దగ్గరికి వెళ్తున్నారేంటిళ్ళు? భగవంతుడా, ఈ పసిబిడ్డల బాధను తీర్చాల్సింది నువ్వే. ఆకాష్ బాబుని త్వరగా కోలుకునేలా చేయి. తన మీద ఏ దుష్టశక్తి నీడ పడనివ్వకు. దేవుడా, నువ్వు ఏది అడిగినా ఇస్తావని మా అమ్మ చెప్పేది. మా ఆకాష్ మాకు కావాలి. ఆకాష్ని కాపాడు దేవుడా. మా అమ్మని తీసుకెళ్ళిపోయావు, కానీ ఆకాష్ని తీసుకెళ్లకు. వాడు మాతో ఉండేలా చూడు స్వామి. మేమెప్పుడు అల్లరి చెయ్యము, బుద్ధిగా ఉంటాము. ఆకాష్ అన్నయ్యని రక్షించు దేవుడా. అప్పుడెప్పుడో కాశ్మీర్ నుంచి బయలుదేరానని ఇప్పటికింటికి వచ్చింది. హాస్పిటల్కి ఏమైనా ఇల్లొచ్చిందా ఏంటి? ఏంటి మనోహరి, హాస్పిటల్లో ఉండకుండా వచ్చేసావు? అక్కడ బాగీ ఉండి నువ్వు లేకపోతే అమరేంద్ర ఏమనుకుంటాడు చెప్పు? ఆ బాగి నన్ను వాడుకొని నాతో ఆడుకుంటుందని అనిపిస్తుంది చెంబా. ఆ విషయం నీకు ఇప్పటికి అర్థమైందా? సైడ్ క్యారెక్టర్ని నాకే అర్థమైంది, మెయిన్ విలన్వి నీకింకా అర్థం కాలేదా? నేను విలన్నా ఏంటి? అవును, నువ్విప్పుడు విలన్వి కూడా కాదు, కమెడియన్వి. బాగీ నిన్ను అంతలా దిగజార్చింది. అయినా బాగీ నీకేదో గాల్తనంగా చెప్తే నువ్వేలా నమ్మావు పిచ్చితనంగా? ఆవిని నువ్వే సాగనంపి నువ్వే స్వాగతం పలికావు. ఆమె వచ్చిన మొదటి రోజే చెప్పాను, నిన్ను పిచ్చి పుల్లమని చేస్తుంటే నువ్వు వెర్రి వెంగళప్పలా విన్నావని. ఆవిడ నీ చెవిలో పెద్ద క్యాలీఫ్లవర్ పెడుతుంటే బాగీ నీకు హెల్ప్ చేస్తుందని సంబరపడిపోయి సంకలు గుద్దుకున్నావు. ఆ
అమరేంద్ర ప్లాన్ చేస్తుంటే ఆ రణవీర్కి అర్థం కావట్లేదు, బాగీ ప్లాన్ చేస్తుంటే నీకు అర్థం కావట్లేదు. ప్రతిసారి ఆమె చేతిలో నువ్వు బఫూన్ అవుతూనే ఉన్నావు. నువ్వు నన్ను తిడుతున్నావు చంబా, అది నీకు అర్థమవుతుందా? ఉహుం. తిట్టడం కాదు, నిన్ను ఏం చేసినా పాపం లేదు. ఆఖరికి నాలాంటి దాని చేతిలో కూడా తిట్లు తినే స్థాయికి దిగజారిపోయావు. ఇకనైనా ఆ కమెడియన్ వేషాలు మాని విలన్ ట్రాక్లోకి రా. పాత మనోహర్లా ఆలోచించి తుప్పు పట్టిన నీ మెదడుకి పదును పెట్టు. ఆ పనే చేయబోతున్నాను. నన్ను బఫూన్ని చేసి ఆడుకున్న బాగీని జోకర్ని చేసి ఆడుకుంటాను. ఐఎమ్ బ్యాక్ అని దానికి ప్రూవ్ చేస్తాను. అబ్బా, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు మనోహరి. నువ్వు ఇలాగే ఉండాలి, అప్పుడే అమరేంద్ర నీకు దక్కుతాడు. ఇంతకీ బాగీని ఎలా అడ్డు తొలగించుకోబోతున్నావు? బాగీ కంటే ముందు రణ్వీర్ని అడ్డు తొలగించుకోవాలి, లేదంటే వాడు నా కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడు. తన కూతురు దొరికితే తను కలకత్తా వెళ్ళిపోతానని చెప్పాడుగా. ఆ కూతుర్నిచ్చి వాణ్ణి కలకత్తా పంపించేయడానికే ప్లాన్ చేశాను. ఆ కూతురు ఎక్కడుందో నీకు తెలియదు కదా. అమరేంద్రకి తెలుసు కదా. కానీ అమరేంద్ర చెప్పడు కదా. చెప్పించబోతున్నాను. ఎలా? ఆకాష్ని కిడ్నాప్ చేయమని రణ్వీర్కి చెప్పాను. ఆ, ఎందుకు? అతన్ని అడ్డు పెట్టుకుని అమరేంద్ర మెడలు వంచడానికి. ఆ, కొడుకు కిడ్నాప్ అయితే రణ్వీర్ కూతురు ఎక్కడుందో అమరేంద్ర చెప్తాడు. ఆ, జాగ్రత్త మనోహరి, నిప్పుతో చెలగాటమాడుతున్నావు. తేడా వచ్చిందనుకో, ఆ రణవీర్తో పాటు నువ్వు పోతావు. అమరేంద్రని టచ్ చేయడం అంటే నిప్పుతో చెలగాటవని నాకు తెలుసు చంబా, కానీ తప్పదు. రణ్వీర్ని అడ్డు తొలగించుకోవాలంటే నేను ఈ ప్రమాదకరమైన ఆట ఆడాల్సిందే. ఈ ఆటలో గెలిచి కూతురు దొరికి రణ్వీర్ కలకత్తా వెళ్ళిపోతే నాకు వాడు అడ్డుండడు. ఆ తర్వాత బాగీని తప్పించి అమర్ని నా సొంతం చేసుకుంటాను. రణవీర్ కోసం నీ లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటున్నావు. ఆచి తూచి అడుగు వేయి మనోహరి. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. మ్, నేను రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలి. సరే, జాగ్రత్త. నిన్ను కాపాడలేకపోతే మా అక్క నన్ను ఎప్పటికీ క్షమించదు ఆకాష్. బాగి, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు, తాగలేదు. టిఫిన్ తీసుకొచ్చాను.